ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకులు నిరసన ప్రదర్శించారు. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చిత్రపటాన్ని కోడిగుడ్లతో చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. తక్షణమే హోంమంత్రి అనితకు గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరచూరి రమ్య, తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళలు రాళ్లపల్లి అనిత, దేవినేని రమాదేవి, వాసిరెడ్డి సులోచన, కోనేరు మధు, గుమ్మడి భావన, ఎరమల అనిత, లలిత పాల్గొన్నారు. గుడ్డు మంత్రి బయటకు వచ్చి ఈ రోజున ఆడవాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గు లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు భార్యలు మీ భార్య ఉంది కదా, మీ భార్య ఏమి రెడీ అవ్వకుండా ఉంటారా? మరి మాజీ మంత్రి భార్య కదా, తను కూడా రెడీ అవ్వకూడదు? నీ కూతుర్లు వాళ్ళు కూడా రెడీ అవ్వకూడదు? ముఖ్యమంత్రి గారు, మీకు మాజీ ముఖ్యమంత్రి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి భార్య, వారి పిల్లలు, 2 ఆడపిల్లలు కూడా మరి రెడీ అవ్వకుండా ఉంటారా? ఒక ఆడదాని మీద వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు కొంచెం ఫస్ట్ మన ఫ్యామిలీని కూడా చూసుకొని మాట్లాడాలని మీ వైసీపీ కుటుంబీకులందరికీ కూడా చెప్తున్నాం అన్నమాట. తక్షణమే అమర్నాథ్ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. అనిత గారికి క్షమాపణ కనుక చెప్పకపోతే నిజంగా తెలుగుదేశం మహిళలు కానీ, కూటమి మహిళలు కానీ ప్రతి ఒక్కళ్ళు అమర్నాథ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పి ఒప్పుకొని తప్పకుండా ఆయన తక్షణమే క్షమాపణ చెప్తే మర్యాదగా ఉంటుంది.